హాయ్ ఎవరివన్. ఓజీ సినిమా ప్రీమియర్ కూడా అయిపోయింది. మన యూఎస్లో ఒక ప్రీమియర్ షోలో కూడా వేశారని చెప్పి న్యూస్ స్ప్రెడ్ అవుతుందన్నమాట. అది ట్రూవా ఫాల్సా అంటే అది ట్రూ అనే చెప్పాలన్నమాట. ప్రొడ్యూసర్సే చెప్పారనమాట. యూఎస్లో ఒక కొత్త థియేటర్లో ఒక ప్రీమియర్ షో అనేది వేశారనమాట. ఆ ప్రింట్ ఎలా వచ్చింది, సినిమా ఎలా ఉందని చెప్పి అక్కడ యూఎస్లోని వాళ్ళ ప్రొడ్యూసర్స్ ఎవరైతే బయర్స్ ఉంటారో వాళ్ళ కోసం అని చెప్పి, అలాగే ఈ ప్రొడ్యూసర్ ఎవరైతే దివి విధాన ఎంటర్ప్రైజెస్ ఉన్నారో వాళ్ళు కూడా ఒక ప్రీమియర్ షో చూద్దామని చెప్పి అక్కడ యూఎస్లో ఒక ప్రీమియర్ షో అనేది వేయడం జరిగిందనమాట. ఆ ప్రీమియర్ షో వాళ్ళు చూసి వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ ఎలా ఉందంటే, ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వాళ్ళ చొక్కా చింపుకొని మరి ఖచ్చితంగా 100%గా సినిమా దద్దరిల్లిపోతుంది అని ప్రతి ఒక్క ఫ్యాన్ చెప్తాడు అని చెప్పే విధంగా వాళ్ళు కూడా అంత హైప్ సినిమా కోసం పెంచారనమాట. ఖచ్చితంగా ఇది మాత్రం పవన్ కళ్యాణ్కి ఒక బిగ్ హిట్గా నిలిచిపోతుందని చెప్పి ప్రొడ్యూసర్స్ ఫీల్ అవుతున్నారు, ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు, ప్రతి ఒక్క ఎక్స్పర్ట్స్ కూడా ఫీల్ అవుతున్నారు అనమాట. ఎందుకంటే ఆ ప్రింట్ అలా వచ్చింది. ఆ సినిమా లాస్ట్ ఏదైతే ఆ ప్రోడక్ట్ ఉందో సినిమా ప్రోడక్ట్ మాత్రం హైలైట్గా వచ్చిందని చెప్పి ఆ ప్రొడ్యూసర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఆ ప్రీమియర్ షో చూసాక వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పి వాళ్ళు ఎంత సంతోషంగా ఫీల్ అవుతున్నారంటే, ప్రతి ఒక్క ఫ్యాన్ ఖచ్చితంగా ఒక హై ఫీలింగ్తో బయటికి వస్తాడు, థియేటర్ నుండి బయటికి వస్తాడనమాట. ఇంత చిన్న లో కూడా ఉండదు. ఖచ్చితంగా సినిమా ఎక్కడ మమ్మల్ని డల్ చేసింది, మమ్మల్ని బాధ పెట్టింది, ఇన్ని సంవత్సరాలు టైం తీసుకున్నాడు సుజిత్, సాహో సినిమా ఫ్లాప్ తీస్తాడు, మళ్ళీ మా పవన్ కళ్యాణ్ మా హీరో కూడా ఫ్లాప్ సినిమా ఇస్తాడనే భయం ఎవరు పెట్టుకోవద్దు. ఖచ్చితంగా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎక్కడ ఫ్యాన్స్ మాత్రం డిసప్పాయింట్ అస్సలు చెయ్యదు. హై ఇచ్చే మూమెంట్స్ చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆ హైని చూసి, ఆ ఎలివేషన్ చూసి, పవన్ కళ్యాణ్కి ఆ హీరోకి వచ్చే ఎలివేషన్స్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ రెండింటికి సింక్ అయి సినిమా మాత్రం హైలైట్గా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు సినిమా మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే. థియేటర్లో చూసి ఖచ్చితంగా అందరూ ఆ ఫీల్ని ఎక్స్పెరిమెంట్ చేయాల్సిందే అని చెప్పి ప్రొడ్యూసర్స్ చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఓజీ సినిమా కోసం ప్రతి ఒక్కరు కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే ఎవరు ప్రీమియర్ షోకి బెనిఫిట్ షోకి వెళ్తున్నారు, అలాగే టికెట్స్ ఎవరైనా బుక్ చేసుకున్నారో లేదా ఆల్మోస్ట్ టికెట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కూడా బుకింగ్స్ కూడా, ప్రతి ఒక్కరు టికెట్స్ ఎవరైనా బుక్ చేసుకున్నారో వాళ్ళు కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. ప్రతి ఒక్క ఫ్యాన్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి మాత్రం ఇది ఒక బిగ్ హిట్గా నిలిచిపోతుంది ఓజీ సినిమా అని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా 100%గా ఫీల్ అవుతున్నారు. నిలవాలని చెప్పి మనందరం కూడా కోరుకుందాం అనమాట. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్కి వెళ్ళిన తర్వాత సినిమాలు అంత కష్టంగా చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఆయనకి టైమే దొరకట్లేదు అసలుకి. మెయిన్గా ఆ పాలిటిక్స్ను మేనేజ్ చేయడం, ఇక్కడ సినిమాస్ని మేనేజ్ చేయడం చాలా కష్టం అవుతుంది పవన్ కళ్యాణ్ సార్కి. కానీ ఆయన టైం తీసుకొని మరి ఫ్యాన్స్ కోసం అని చెప్పి పెండింగ్లో ఉన్న సినిమాలు అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ చేశారు ఆల్మోస్ట్. ఇప్పుడు మనకు హరిహర వీరమల్ల అయిపోయింది, ఇప్పుడు ఓజీ సినిమా వస్తుంది, నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, అన్ని లైన్గా ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ అది మేబీ నెక్స్ట్ ఇయర్ రావచ్చు ఉస్తాద్ భగత్ సింగ్. ప్రతి ఒక్కరు ఈ ఓజీతో మాత్రం ఈ ఇయర్ ఎండ్ అయిపోతుంది మనకు పవన్ కళ్యాణ్ నుండి. ఖచ్చితంగా ఓజీని హిట్ చేయడం మన బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరు మనం పైరసీని అవాయిడ్ చేసి, పైరసీలు ఎవరు చూడొద్దు అసలుకి. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ని ఖచ్చితంగా పొందాలి, థియేటర్లోనే పొందాలన్నమాట. ఎందుకంటే మ్యూజిక్ కొత్తగా ఉంది, స్టోరీ కొత్తగా ఉంది, పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్గా చేయడము, సుజిత్ అది ఒక సూపర్గా చూపిస్తున్నమాట పవన్ కళ్యాణ్. ఆ స్టైల్స్, ఆ లుకింగ్ మాత్రం హైలైట్గా ఉంది అసలుకి. అప్పట్లో ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉందో ఆ డ్రెస్సింగ్ స్టైల్ వాడాలన్నమాట. కిరాక్ కనిపిస్తుంది అసలుకి, హైలైట్ కనిపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ సార్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సినిమాను థియేటర్లో చూడండి. ఆ ఎక్స్పీరియన్స్ను ప్రతి ఒక్కరు ఫీల్ అవ్వాల్సిందే అసలుకి. ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి ఎవరైతే సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో. నేనైతే ఖచ్చితంగా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అనమాట సినిమా కోసం మాత్రం. ప్రతి ఒక్కరు సినిమాను చూసి ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి. 25th తర్వాత ఎవరైతే సినిమాకి వెళ్తున్నారో ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి. నేను కూడా సినిమాకి వెళ్తాను. సినిమా చూసి ప్రతి ఒక్కరికి సినిమా చూసి ఖచ్చితంగా రివ్యూ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు చూసి తెలుసుకోండి అనమాట. థ్యాంక్ యూ ఆల్. ఎవరైతే ఓజీ కోసం వెయిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు కామెంట్లో మెన్షన్ చేయాలి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఆల్.